A1 టీవీ తెలుగు న్యూస్ నేను భవాని. ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా అద్దంకిలోని భవిత కేంద్రంలోని సమగ్ర శిక్ష బాపట్ల ఆధ్వర్యంలోని 95,000 విలువైన ఉచిత ఉపకరణాలను ప్రత్యేక అవసరాలను విద్యార్థులకు మరియు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని కూడా విద్యార్థులకు సూచించారు. రూపాయల విలువ గల పరికరాల్ని విద్యార్థులకి అందజేయడం జరుగుతుంది. మరి వినికిడి లోపం ఉన్న పిల్లలకి వినికిడికి సంబంధించిన మిషన్లు, అలాగే నడవలేని పిల్లలకి వీల్ చైర్లు, అట్లాగే మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలకి TLM కిట్లు ఇలా అన్నీ సరఫరా చేయడం జరిగింది. మరి విద్యార్థులు తల్లిదండ్రులు ఆ పిల్లల చేత ఈ పరికరాలన్నీ వాడే విధంగా వాళ్ళ నైపుణ్యాలు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ కిట్లో ఉన్న పరికరాలను కానీ వీల్ చైర్ని కానీ వినికిడి పరికరాలను కానీ ప్రతిరోజు ఉపయోగిస్తూ ఉంటేనే ఆ ఇచ్చిన దానికి సార్థకత అనేది ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అద్దంకి భవిత కేంద్రం మన జిల్లాలోనే చక్కగా నడుస్తున్న కేంద్రం. ఇక్కడ ఉపాధ్యాయులు పొంగల శ్రీనివాస్ గారు కానీ యోనా గారు కానీ విద్యార్థులతో మమేకమై ఆ ప్రభుత్వం ఇచ్చిన ఆ పరికరాలన్నింటినీ ఉపయోగిస్తూ విద్యార్థులని వివిధ రకాల విషయాల్లో నైపుణ్యాలు పెంచుతూ తీర్చిదిద్దుతున్నారు. అలాగే ప్రతి సోమవారం ఇక్కడ ఫిజియోథెరపీ క్యాంప్ నడుస్తూ ఉంది. ఆ పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలి అని, మృతుల కుటుంబాలకు 1 కోటి, క్షతగాత్రులకు 50 లక్షల పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని అఖిలపక్ష కార్మికుల సంఘాలు కలెక్టరేట్ను ముట్టడించాయి. భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టాయి. విశాఖ ఉక్కు కర్మాగారంలో జూన్ 8వ తేదీన SMS-1 బ్లాక్లో ఈరోజు ప్రమాదం జరిగింది. 1700 డిగ్రీల వేడిలో ఈ ప్రమాదం జరిగింది. గత 2 సంవత్సరాల కిందటే CITU అన్ని సంఘాలు కలిపి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తూ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు విశాఖ ఉక్కులో ప్రమాదం జరగడానికి అవకాశం ఉన్నది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మెయింటెనెన్స్ తగ్గింది, కార్మికులు తగ్గారు. 5,000 మంది కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. 1,400 మంది కార్మికులు VRS ఇచ్చి బయటికి పంపించారు. ఈ నేపథ్యంలో మ్యాన్ పవర్ తగ్గింది, ప్రమాదాలు జరుగుతాయి, మెయింటెనెన్స్ తగ్గింది, కార్మికుల యొక్క పనిభారం పెరిగిందని చెప్పాము. ఏదైతే చెప్పామో అదే జూన్ 8వ తేదీన జరిగింది. SMS బ్లాక్ 1లో రేడర్లు వస్తుండగా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని జులూరుపాడు మండలంలోని నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలోని బీఆర్ఎస్ నాయకుడు గిరిబాబు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలోని ప్రభుత్వం విఫలమైందని, రైతు బంధు సకాలంలో అందడం లేదని, యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ గిరిబాబులా కాదు, బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గం. ఈ రోజు పాప్కోల్ రెవెన్యూలో విస్తృతంగా తిరగడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రధానంగా ఈ రోజు పాప్కోల్ రెవెన్యూలో ఉన్నటువంటి వినోబా నగరు, పాప్కోల్లు, వెనకతండ, అన్నార్పాడు, తర్వాత బేతల్పాడులో ఉన్నటువంటి రైతులందరూ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోవడం వల్ల ఈ రోజు యూరియా కట్టలు దొరకని పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరికైతే మీరు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ త్వరగా పట్టాలు ఇవ్వండి. అలాగే బేషరతుగా రైతులకి, కౌలు రైతులు కావచ్చు, ఏ రైతుకైనా కూడా యూరియా కట్టలు మీరు యాప్, షాపు ఇలాంటి ఏం పెట్టకుండా డైరెక్ట్ గా వాళ్ళందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటింటికి మేము యూరియా కట్టలు పంపించినాం. మీరు యూరియాని ప్రతి రైతుకి ఎంత కావాల్సే అంత ఇవ్వాల్సిందిగా మేము ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దయచేసి రైతులందరినీ ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కాబట్టి యూరియా కట్టలు ప్రతి రైతుకి బేషరతుగా ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జీకొత్తూరు గ్రామంలోని త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తన సొంత నిధులతో 50,000 వ్యాయామంతో బావి పూడిక తీసి చేపట్టిన త్రిపర్ణ శేఖర్ను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జాయింట్ కలెక్టర్ అపూర్వ, భరత్ సన్మానించారు. బావిలోని నీటిని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ అభివృద్ధి పనులపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించగా ఎమ్మెల్యే గ్రామంలోని
వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించు స్వతంత్ర సమరంలోనే ఆయన త్యాగాలు, దేశభక్తి నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని వివిధ శాఖల అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొని అల్లూరికి పుష్పాంజలి ఘటించారు. శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఈరోజు ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న గిరిజనులకి ఇది ఒక పండుగలా ఉంటే, రాష్ట్రంలో ఎంతో పెద్ద భౌగోళిక విస్తీర్ణంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతం, అటవీ ప్రాంతాల్లో ప్రజలకి ఈయన ఒక ఆశాజ్యోతి మరియు మన్యం వీరుడు అనే పేరుతో పిలువబడి ఉన్నటువంటి ఒక పెద్ద స్ఫూర్తిగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో నిలిచిపోయారు. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, భారతదేశంలో కూడా స్వాతంత్ర సమర యోధుల్లో అల్లూరి సీతారామరాజు గారిని ఒక అగ్రమైన స్థానాన్ని ఇతిహాసకారులు కూడా ఇవ్వడం జరిగింది. నా ఒక దృష్టిలో కూడా కామారెడ్డి జిల్లాలోని రాజీవ్ నగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీలోని నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలోని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీలోని నెంబర్ ప్లేట్ లేని 11 వాహనాలు, 18 బీర్ బాటిళ్లు, 12 మద్యం బాటిళ్లు, ఒక తల్వార్ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, సైబర్ నేరాలు, సోషల్ మీడియాలో మరణ ఆయుధాల ప్రదర్శనలపై అప్రమత్తంగా ఉండాలి అని ప్రజలకు సూచిస్తూ అనుమానాస్పద సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోనే డీఎస్పీ మధుసూదన్ మరియు టౌన్ ఎస్ఐ హెచ్ఓ నరహరి, రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. అనుమానాస్పదంగా తిరిగే వాళ్ళు కానీ కొత్తగా అనిపిస్తారు కొంతమంది, ఎవరింటికి వచ్చినా తెలియదు. ఇప్పుడు ఇన్ని ఇల్లులు ఉన్నాయి, మీ అందరూ ఏమనుకుంటారు, వీళ్ళు ఎవరింటికి వచ్చినా చుట్టాం అనుకుంటారు, కానీ వాళ్ళు ఎవరైనా మాకు తెలియదు. మీ అందరికి తెలుసు, మన దగ్గర హైవే పైన మనకు జిల్లా ఉంది కాబట్టి దొంగతనాలు బాగా అవుతుంటాయి. ఆ దొంగతనాల నుంచి మన ప్రాపర్టీని, మన సొత్తుని మనం కాపాడుకోవాలి. అనుమానాస్పదంగా వేరే జిల్లా నుంచి ఎవరైనా రావడము, వేరే రాష్ట్రాల నుంచి మన దగ్గర రావడము, లేకపోతే కొంతమంది నాన్ సెన్స్ క్రియేట్ చేయడము, ఇటువంటి వాళ్ళు ఎవరు ఉంటే కూడా మనం ఇమ్మీడియట్గా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇదే కాకుండా కొన్ని ఏరియాస్లో దొంగ బండ్లు తీసుకొచ్చి పెట్టుకుంటారు. వాడి అలవాట్లు మారిపోతాయి. వాడు సరిగ్గా అన్నం తినడు, అర్ధరాత్రి నిద్ర బోడు, వాడు చేతికి రకరకాల టాటూస్ తోటి వాడు ఒక రకంగా తయారవుతాడు. వాడు మొహం అంతా పీకపోతుంది, తిన్నది వంట పట్టదు. అతన్ని పట్టుకొని లేకపోతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే చాలు అతన్ని మేము కాపాడుతాం, అతన్ని జైల్లో పెట్టడం ఉండదు. నెక్స్ట్ టైం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ మనం ప్లాన్ చేద్దాము. మీ అందరు రండి, మనం కూర్చుందాము, కూర్చొని ఛాయ్ తాగి మంచిగా మీకున్న ప్రాబ్లమ్స్ ఏంది అది కనుక్కుందాము. ప్రకాశం జిల్లా ఒంగోలులోని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మంత్రి బాల వీరాంజనేయ స్వామి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి పోరాట స్ఫూర్తి, త్యాగం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. విశాఖ జిల్లాలోని అల్లూరి నివాసాన్ని ప్రభుత్వ మరమ్మతులు చేపడుతుందని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలి అని మంత్రి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. చిన్న వయసులోనే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా
వారు చేసినటువంటి పోరాటం, వారు గిరిజన ప్రాంతాల కోసం, ఆ ప్రజల హక్కుల కోసం ఎనలేని సేవ చేయడమే కాకుండా స్వాతంత్ర ఉద్యమం కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి. వారి జన్మస్థలం విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పాండురంగి గ్రామాన్ని, వారి ఇంటిని కూడా నేను పోయిన సంవత్సరం సందర్శించడం జరిగింది. ప్రభుత్వం ఆ ఇంటిని కూడా మాన్యుమెంట్గా కూడా చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. వారి పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటు చేయటం, అదేవిధంగా అంతర్జాతీయ భీమిని పెట్టినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు పెట్టడం అనేది కూడా ప్రభుత్వానికి, వారి సేవలకి ఆ విధంగా గుర్తింపుగా వారికి మనం స్మరించుకునే విధంగా ఏర్పాటు చేయడం అనేది కూడా శుభపరిణామం. ఈరోజు మార్కాపూర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని నూతన పీజీఆర్ఎస్ భవన్తో సహా మరో భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కాపురం జిల్లాను శరవేగంగా అభివృద్ధి చేస్తున్నామని, వెలిగొండ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడంతో పాటు 1200 కోట్లతో ఇంటింటికి పైప్ లైన్స్ ద్వారా త్రాగునీటి సరఫరా చేపడుతున్నట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లా చిట్టికాడ మండలము వరాహపుర గ్రామంలోని వంగవీటి మోహనరంగ 79వ జయంతి సందర్భంగా వంగవీటి మోహనరంగ యువజన సేనా సంఘం అధ్యక్షులు పాదచార్యులు వాహనసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. సుమారు 120 మందికి మజ్జిగ అందిస్తూ రంగ సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం ఎస్సీ హాస్టల్లోని పీడీఎస్ఓ ఆధ్వర్యంలోని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి నిర్వహించారు. పీడీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ భాస్కర్ అట్లూరి చిత్రపటానికి నివాళులు అర్పించి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ, విద్య, వైద్యం, ఉపాధి కోసం యువత పోరాడారని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని పీడీఎస్ఓ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రవి అస్తమించడం ఏంటి? రవి అంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడు అంటే అస్తమిస్తాడా? తిరుగుతూ ఉంటుంది సూర్యుడు, దాన్ని వెలిగిస్తూ ఉంటాడు, అవునా కదా? కాబట్టి దీని అర్థం ఏంటంటే బ్రిటిష్ వాడికి అప్పటికే ప్రపంచవ్యాప్తంగా కూడా మనలాగే వలస దేశాలు ఉన్నాయి. అనేక దేశాలు బ్రిటిష్ వాడు మన దేశం లాగే పరిపాలిస్తున్నారు, వలస ఏర్పాటు చేసుకోండి. కాబట్టి అన్ని దేశాల్లో కూడా భయపెట్టినటువంటి బ్రిటిష్ వాడిని అల్లూరి సీతారామరాజు భయపెట్టాడు, పుణ్య నాయకుడిని చేశాడు. వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, కేవలం బళ్ళు కాదు, అలాగే బాణాలు. చాలా మంది తెలియదు, అవునా కాదు? కాబట్టి క్యాష్ బేస్గా కొంతమంది అక్కడ ఉపయోగించుకుంటున్నారు, కొంతమందికి బయటికి రావడం ఈ మధ్యకాలం వచ్చింది, కొంతమంది దగ్గర తెలియదు ఒక గురించి, అవునా కాదు? అతను వర్గానికి సంబంధం చేసుకోవడం చదువుకోవడం కోసం వ్యక్తిని నిల్చోబెడుతున్నారు, అవునా కాదా? ఇది కూడా పేపర్లు వేశారు కదా. 45% ముందు జూన్లో వర్షాలు పడలేదు, వర్షాలే పడలేదు, విపరీతంగా ఎండ రాస్తుంది. ఏ కాలంలో వర్షాలు పడాలో, ఏ కాలంలో ఎండకాయలో సంబంధం లేకుండా అయిపోతుంది. వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. కారణం ఏంటంటే కొండల్ని, అలాగే అడవుల్ని, అలాగే చెట్లని మొత్తాన్ని నరికి పారేయడం, వాటిలో సంపదను దోచుకుపోవడం, విపరీతంగా మైనింగ్ చేయడం. ఇలా దేశవ్యాప్తంగా అన్ని ఎక్కువగా
ప్రకాశం జిల్లా అద్దంకి మండలము సింగరాయకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలోని శ్రీకృష్ణ మీద దక్షిణమూర్తి ఆదిశంకరాచార్య స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక హోమాలు పూజల అనంతరం విగ్రహాలకు ప్రతిష్ఠించగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిత్య అన్నదాన సత్ర ఆధ్వర్యంలోని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రహణయుక్తమైనటువంటి మా రాజ్యంలో సైన్యాన్ని నడిపించి ఎలక్షన్ చూసాం మేము. అందువలనే దాన్ని కొంచెం చేంజ్ చేస్తూ పవిత్రాణాయ సాధునా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి క్షణే క్షణే అన్న రకంగా మార్చారు. ఆ క్షణే క్షణే ఉద్దేశంతోనే ఈ రోజున మనం ఈ యొక్క ప్రాంగణాన్ని మనం ఉద్బోధించుకుంటాం. జగద్గురులు శ్రీ శంకరాచార్యుల గురించి మనకందరికీ తెలుసు. అద్వైత సిద్ధాంతానికి మాత్రమే కాదు, అహం బ్రహ్మస్మి అని చెప్పడానికి అంటే ప్రతి జీవిలో కూడా ఆ దేవుడే ఉన్నాడు. వేమన గారి సిద్ధాంతంలో కూడా మనం విన్నాం. అందుకని సనాతన ధర్మం అంటే కులాలకి మతాలకి అన్నిటికీ ఊర్ధ్వం. అన్నమాచార్య అన్నట్టు దేవుడు అన్నమాచార్య గారు అన్నట్టుగా ఆ కురిసే ఎండ, విరిసే కురిసే వాన, అలానే ఎండ అనేది అందరి జంతువుల మీద కూడా ఏ రకంగా సమాన్వయంగా ప్రసారిస్తూ అలానే అన్నమాచార్య రాసిన ఎండ కీర్తనలో కూడా మనం చూసాం. ఈ యొక్క సనాతన ధర్మ ప్రాంగణం అనేది, ధర్మోపకరణ ప్రాంగణం అనేది రాబోయే రోజుల్లో ఇక్కడ ఏర్పడినటువంటి కొన్ని సిద్ధాంతాలను కూడా సరిచేసి రాబోయే రోజుల్లో సనాతన ధర్మంలో అనుయాయులందరూ ఒక్కరే, మానవుడు ఒక్కడే, మానవులో ప్రవహించే భక్తి ఒక్కటే, దేవుడు ఒక్కడే అన్న సిద్ధాంతం. విద్యారంగం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ టీపీయూఎస్ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని నిరసన నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేసి సంఘం నాయకులు ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని టీపీయూఎస్ మండల జిల్లా నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ సంబంధిత సమస్యలు ఏవైతున్నాయో అవన్నిటి యొక్క తక్షణ పరిష్కారానికై తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు మన గౌరవ ఎంఆర్ఓ గారి ద్వారా మా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం ఇప్పుడైనా సరే తక్షణమే స్పందించి మా సమస్యలన్నింటినీ పరిష్కరించి డిఏ, పీఆర్సీ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నింటినీ తీర్చుతారని ఆశిస్తున్నాం సార్. ఒకవేళ లేని పక్షంలో దీన్ని మరింత, ఈ నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా మేము చేయడానికి ముందుకెళ్తామని. మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలోని ఫర్నిచర్ ఫ్యూజన్ ఫర్నిచర్ షాప్లోని అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే రాత్రి సమయం కావడంతో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రకాశం జిల్లా కనగిరిలోని కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని మూలా నక్షత్రం పౌర్ణమి సందర్భంగా శ్రీ మహాసరస్వతి అమ్మవారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సారె సమర్పించగా అర్చకులు చోడ వీరభద్రస్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలోని దేవస్థానం కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
ఆర్థికంగా వెనుకబడిన 50 మంది యువతల చదువు సాధికారత బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్లోని జరిగిన స్పర్శ 2026 వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన 50వ పుట్టినరోజు సందర్భంగా 50 మంది యువతల చదువు సాధికారత బాధ్యత నెరవేర్చుకునేందుకు తాను వ్యక్తిగతంగా ఖాతా నుంచి ఖర్చు చేస్తానని వెల్లడించారు. What I would like to do is, instead of just possibly just cheering you on, I will commit to sponsoring and supporting 50 young girls from this year. I will do it from my personal account. Hopefully, like I told you last time, I'll also raise awareness. I'll also connect you to more people. I'll probably also help you connect to other, good donors who would come forward, who would also fund you. And I'm hoping that, I'm only doing this with one intent. My daughter is 17. She goes to college this year. And I can imagine if she didn't have a father, if she didn't have a parent, if she had an upward battle, what could have happened to her? I think, there's no point in living as a human being if you don't have that empathy, if you don't have that sense of despair when you see somebody who is underprivileged, sense of frustration when you can't help somebody who's in need. Today, I think whoever is upstairs has been very kind to me, has given me a lot, and whatever little ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. పునరుద్ధరణ పనులకు జలవనరుల శాఖ మంత్రి నిర్మలా రామనాయుడు శంకుస్థాపన